మనం చూస్తాం, ఇన్స్టెన్స్ అనేది చూస్తాం, అమెజాన్ మిషన్ ఇమేజ్ అనేది చూస్తాం. మరి హార్డ్ డిస్క్ని ఏమని పిలిచాడు వాడు? హార్డ్ డిస్క్ని వాడు ఏమన్నాడంటే, హార్డ్ డిస్క్ అది ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ అవ్వచ్చు, లేదా నార్మల్ హార్డ్ డిస్క్ అవ్వచ్చు. వాటిని మనం వాడు ఏమని పిలిచాడంటే వాల్యూమ్ అన్నాడు. వాల్యూమ్. వాల్యూమ్ అంటే హార్డ్ డిస్క్ అని అర్థం. వాల్యూమ్ అంటే హార్డ్ డిస్క్, అంతే సింపుల్. సో ఈ మాదిరిగా మనం టెర్మినాలజీ తెలుసుకోవాలి. ఏది? వాల్యూమ్ అని. ఆ, తర్వాత అంటే నీ సర్వర్లో ఎంత వాల్యూమ్, ఎంత కెపాసిటీ గల హార్డ్ డిస్క్ తయారు చేయాలనుకుంటున్నావు? అది 10 జీబీనా, 20 జీబీనా, 100 జీబీనా, లేదా 1 టెరాబైటా? చెప్పండి ఎట్లా? ఆప్షన్లు అడిగింది. వాల్యూమ్ 10, 20, 100, 1 టెరాబైట్ ఎట్లా? సో సింపుల్గా మనం వాల్యూమ్ని కూడా అట్లా సెలెక్ట్ చేయొచ్చు. వాల్యూమ్. సరే సార్, బాగానే ఉంది. అసలు ఈ కాంపోనెంట్స్ అన్ని మనకి డిస్ప్లే కనపడతాయి కదా, జస్ట్ వాటిని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండటమేనా? అంతే. జస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండటమే నీ పని. బట్ ఎక్కడ ఏది మార్చాలనేది కూడా నీ పనే. ఒక్కొక్కళ్ళు సిపియు ఎక్కువ అడుగుతారు, ఒక్కొక్కళ్ళు ర్యామ్ ఎక్కువ అడుగుతారు, మార్చేసుకోవాలి. సో ఈ మాదిరిగా సిపియు ర్యామ్ని కూడా మనం మార్చాలి. సరే, సరే, ఒక్క డౌట్ ఇక్కడ. మనము చెప్పండి. బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇందులో పార్టీషన్స్ కావాలంటే ఆపరేటింగ్ సిస్టంలో పార్టీషన్స్ ఎస్, మనం చేసేయచ్చుగా. అంటే కస్టమైజేషన్ మనకి అలవ లేదు కదా అందులో. లేదు, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనకు ఉన్నది, ఇప్పుడు ఇది సర్వర్ అనుకోండి. ఇది ఉమ్, సర్వర్, రైట్? ఈ సర్వర్కి వాడు సపోజ్ నేను ఒక 10 జీబీ డిస్క్ అటాచ్ చేశా. ఉమ్, డిస్క్ 10 జీబీ డిస్క్ అటాచ్ చేశా అంటే ఇప్పుడు స్టోరేజ్ అంతా ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఉమ్, కానీ ఈ 10 జీబీ డిస్క్లోనే నాకు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసి పడేస్తా. ఉమ్, ఈ 10 జీబీ డిస్క్లోనే నాకు వేరే సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ టూల్స్ కూడా ఇన్స్టాల్ చేసి పడేస్తా. ఉమ్, ఓఎస్ ఉంది, సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉమ్. బట్ నేను బిజినెస్ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇదే సర్వర్లో మరొక డిస్క్ అటాచ్ చేసుకుంటా. దిస్ ఇస్ ఇట్ మీన్స్ 100. ఇంకో డ్రైవ్ 100 డి డ్రైవ్ ఆర్ ఈ డ్రైవ్. ఆ ఓకే. రీడ్రైవ్ ఈ మాదిరిగా. సో ఇప్పుడు ఇది వచ్చేసి సి డ్రైవ్ లాగా, ఉమ్, ఇది వచ్చేసి డి డ్రైవ్ లాగా. దట్ మీన్స్ వాట్? దిస్ ఇస్ ఎక్స్ట్రా డ్రైవ్. నేను ఉమ్. ఇప్పుడే ఇన్స్టాల్ చేశా. ఈ డ్రైవ్ని మనం కావాల్సిన పార్టిషన్ చేసుకుంటాం. అది దాన్ని అటాచ్ చేసుకోవచ్చు కదా, కస్టమైజేషన్. ఓకే. చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అటాచ్ చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఇట్లా ఓకే. ఫస్ట్, ఎనీ టైం. మూడు, నాలుగు, ఎనీ టైం, ఏ టైం అయినా సరే మనం పార్టిషన్ చేసుకోవచ్చు. ఓకే పార్టిషన్ సార్. అనే క్లాస్ కూడా మీకు వచ్చేస్తుంది. ఎలా? హౌ టు క్రియేట్ ఏ పార్టిషన్స్ ఇన్సైడ్ లినక్స్ మిషన్ వస్తుంది ఓకే. మీకు. ఓకే ఇట్లా సార్. ఈ గాట్ ఇట్, మాదిరి. గాట్ ఇట్. సో దీన్నే మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఇది సి డ్రైవే. దీన్నే మనం వాల్యూమ్ అంటున్నాం. దాన్నే ఇంకో భాషలో చెప్పాలంటే రూట్ వాల్యూమ్ అంటాడు వాడు. ఫస్టే వచ్చింది. ప్లస్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రూట్ వాల్యూమ్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే డిస్క్ని మనం ఏమంటామంటే డేటా వాల్యూమ్స్ అంటాం. డేటా వాల్యూమ్స్. ఎస్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ బిజినెస్ డేటా పర్పస్. సో వస్తుంది, అది కాన్సెప్ట్ కూడా వస్తుంది, అది చెప్దాం. ఓకే, ఇది యాక్చువల్గా అంటే సర్వర్ అనేది తయారు చేయడానికి ఈ కాంపోనెంట్స్ మేజర్ కాంపోనెంట్స్, రైట్? సరే, ఇప్పుడు చిన్న సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు సపోజ్ లెట్సే చూడండి. నాకు ఒక బిజినెస్ ఉంది. నాకు ఒక బిజినెస్ ఉంది, రైట్? నాకు ఒక బిజినెస్ ఉంది. నాది 2005 సంవత్సరంలో ఉందనుకోండి. 2005 సంవత్సరంలో నా బిజినెస్ వచ్చేసి ఒక బ్రాంచే, సింగిల్ బ్రాంచ్. ఓకే. సో ఐ కెన్ గెట్ ద రిపోర్ట్స్ వెరీ ఈజీలీ. సింగిల్ బ్రాంచ్, ఒక బ్రాంచే ఉంది 2005లో. 2010 వచ్చేసరికి నేను 50 బ్రాంచులు పెట్టేశా. అయ్యయ్యో, 50! ఇప్పుడు సింగిల్ బ్రాంచ్ కాబట్టి రిపోర్ట్స్ ఈజీగా తెలుసుకున్నా, ప్రాఫిట్ లాస్ తెలిసిపోతుంది. 50 బ్రాంచ్లు వచ్చేసరికి డిఫికల్టీ. ఐ నీడ్ టు గెట్ ద డేటా. వై? బిజినెస్ ఓనర్ ఎవరికైనా సరే రిపోర్ట్స్ కావాలి అర్జెంటుగా. రిపోర్ట్స్ ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకొని ముందుకెళ్తాడు. ఎక్కడ లాస్ వచ్చిందో తెలుసుకొని అక్కడ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒకటి ప్రొసీజర్ ఫాలో అవుతాడు. అలాగా 2020 వచ్చేసరికి 100 బ్రాంచులు అయినాయి. 2025లో 200 బ్రాంచులు అయినాయి. అయ్యయ్యో, 200 బ్రాంచులు! ఇప్పుడు ఈయన ఓనర్. ఇప్పుడు ఈ 200 బ్రాంచ్లో ఏం జరుగుతుందో ఇతనికి తెలియాల. అంటే 200 బ్రాంచ్ అంటే సపోజ్ లెట్సే ఇప్పుడు మనకి బ్రాంచ్ నెంబర్ 1 హైదరాబాద్లో ఉంది, బ్రాంచ్ నెంబర్ 2 బెంగళూరులో ఉంది, బ్రాంచ్ నెంబర్ 3 ఇలా సంథింగ్. హైదరాబాద్లోనే మరొక 20 బ్రాంచ్లు ఉన్నాయి వాడికి. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఇతను ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడంటే ప్రతిరోజు అసలు బ్రాంచ్ నెంబర్ 1లో
సేల్స్ ఎంత, సేల్స్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, పర్చేజెస్ ఏం చేసాం, సేల్స్ ఎంత ఉంది, ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది తెలుసుకుంటున్నాడు. సేల్స్ బ్రాంచ్ నెంబర్ 1లో 5 lakhs సేల్స్, ఎక్స్పెన్సెస్ వచ్చి 10 lakhs. అయ్యో ఇదేంది, ఎందుకు ఎంత ఎక్స్పెన్స్, ఎట్లా మనం అంటే మనం రివ్యూ చేసుకోవడానికి మన బిజినెస్ని ఇలాగ రిపోర్ట్ కావాలంటున్నాడు. బ్రాంచ్ నెంబర్ 2 సేల్స్ 20 లక్షలు, ఎక్స్పెన్సెస్ వచ్చి 5 lakhs. ఓహోహో, ఈ మాదిరిగా ఒక రిపోర్ట్ జనరేషన్ కావాలంటున్నాడు. సో ఇలాగా రిపోర్ట్ జనరేషన్ తయారు చేయాలంటే మనం ఇక్కడున్న డేటాను తీసుకొని రిపోర్ట్ జనరేషన్ చేయాలి. దీన్నే ఇంకో భాషలో మనం చెప్పాలంటే డాష్ బోర్డ్స్ అంటున్నాడు. ఇప్పుడు డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ డాష్ బోర్డ్ ఆర్ రిపోర్ట్ జనరేషన్ అంటాడు. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే డేటా విజువలైజేషన్. అంటే ఉన్న డేటానే ఉన్న డేటానే డాష్ బోర్డుల మాదిరిగా చూపించడాన్ని డేటా విజువలైజేషన్ అంటారు. అయితే ఈ డేటా విజువలైజేషన్ చేసేటానికి ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ మనం ఏమంటామంటే డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ అనే వ్యక్తి ఈ డేటా విజువలైజేషన్ చేస్తాడు, అవతల రిపోర్ట్ జనరేట్ చేస్తుంటాడు. ప్రతిసారి ప్రతి నిమిషంలో ఈయనే చేస్తాడు. ఎవరు? డేటా అనలిస్ట్. అయితే రిపోర్ట్ జనరేషన్ చేయడానికి టూల్స్ కావాలి అతనికి. మరి ఆ టూల్ పేరు ఏంది, మీ అందరికి తెలుసు బాగా. ఆ టూలే పవర్ బిఐ. ఆ టూల్ పేరే పవర్ యాప్స్. ఆ టూల్ పేరే ట్యాబ్లు. ఇవన్నీ టూల్స్ అనమాట యాక్చువల్గా. ఈ టూల్స్ మీద పనిచేసే వ్యక్తే డేటా అనలిస్ట్. ఈ టూల్స్ మీద పనిచేసి అతను ఇలాంటి కైండ్ ఆఫ్ డాష్ బోర్డులు ఎక్సలెంట్గా తయారు చేసి కస్టమర్కి ఇస్తాడు. అంతే, కస్టమర్ దాన్ని చూసి తన బిజినెస్ రివ్యూ చేసుకొని ఎందుకు అలా జరిగిందో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు. ఇట్లా ఈ మాదిరిగా మనం డాష్ బోర్డులు తయారు చేయాలి. అయితే ఇలా డాష్ బోర్డు తయారు చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేటా అనలిస్ట్ కావాలి మనకి. ఓకే, తర్వాత పవర్ బిఐ టూల్ పర్చేజ్ చేసుకోవాలా. అంటే పవర్ బిఐ టూల్ మనకు ఫ్రీగా రాదా? రాదు, ఖర్చు పెట్టుకోవాలా. అంటే సంవత్సరానికి ఇంత ఖర్చు పెట్టాలా, సంవత్సరం దాన్ని లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలా. మళ్ళీ పవర్ బిఐ డెవలపర్స్ అందరు కావాలి మనకి. ఒక్కొక్క స్టూడెంట్ పవర్ బిఐ వద్దు, ట్యాబ్లు ఉపయోగించమంటాడు. లేదు లేదు, నాకు నచ్చలేదు ఇది, ట్యాబ్లు అయితే ఎక్సలెంట్గా ఉంది, దాన్ని ఉపయోగించి ట్యాబ్లు. ఇది ఒక టూల్. సో ఒక ప్రాజెక్ట్లో ఒక క్లయింట్ ఏం ఒకలాగా, ఇంకో ప్రాజెక్ట్లో ఇంకో క్లయింట్ ఏం ఒకలాగా. సో ఈ బాధ అంతా వద్దని చెప్పేసి ఏడబ్ల్యూఎస్ వాడు చాలా చక్కగా ఒక ప్లాన్ చేశాడు. అరే, టూల్స్ వద్దు, ఏమొద్దు, ఇదిగో ఈ టూల్స్ రూపంలో ఉన్నదాన్నే నేను ఒక సర్వీస్ మాదిరిగా నీకు ఇస్తా, ఒక సర్వీస్ మాదిరిగా నీకు ప్రొవైడ్ చేస్తా సర్వీస్. ఈ సర్వీస్ అనేది ఉపయోగించుకొని నువ్వు డాష్ బోర్డులు తయారు చేసుకో. మరి పవర్ బిఐ టూల్స్ కొనాల్సిన అవసరం లేదు, అవసరం లే. ఏ టూల్స్ కొనాల్సిన అవసరం లే, ఈ ఒక్క సర్వీస్ ఇస్తాను, ఈ సర్వీస్ తోటి నువ్వు డేటా విజువలైజేషన్ చేసుకో అన్నాడు. డేటా విజువలైజేషన్ చేసుకో, డాష్ బోర్డులు తయారు చేసుకో అన్నాడు. అప్పుడు వాడు డాష్ బోర్డు తయారు చేస్తున్నాడు, ఏది? ఈ సర్వీస్ ఉపయోగించి. ఆ సర్వీస్ పేరు ఏంది అంటే క్విక్ సైట్. ద సర్వీస్ పేరు ఏంది? క్విక్ సైట్. క్యూఐసికే, క్విక్ సైట్, ఎస్ఐజిహెచ్టి, క్విక్ సైట్. క్విక్ సైట్ అనేది ఏంది? వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ డాష్ బోర్డ్స్, ఆర్ రిపోర్ట్స్ ఫార్మాట్స్. సో ఎనలిటిక్స్లో వాడతారు ఇది. ఎస్. ఇప్పుడు సపోజు మనకి సర్వీస్ వల్ల ఉపయోగం ఏంది అంటే, ఈ సర్వీస్ నువ్వు 1 అవర్ వాడుకుంటే 1 అవర్ బిల్లు పే చేయి, 2 అవర్స్ వాడుకుంటే 2 అవర్స్ బిల్ పే చేయి. అసలు వాడకపోతే బిల్లే పే చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఏంది, మనం పర్చేజ్ చేసుకోవాలా రకరకాల టూల్స్ని, రకరకాల లైసెన్స్లు, రకరకాల టూల్స్ని మొత్తం మళ్ళీ సర్వర్కి కాన్ఫిగర్ చేయాలా డేటా కోసం. ఇదంతా రిస్క్ అనమాట. అందుకోసం ఏడబ్ల్యూఎస్ వాడే డైరెక్ట్గా క్విక్ సైట్ అనే సర్వీస్ ఇచ్చాడు. ఈ సర్వీస్ ఉపయోగించి మనం డిఫరెంట్గా డాష్ బోర్డులు తయారు చేయొచ్చు. డాష్ బోర్డ్ అట్లాగే ఇక్కడ మనకి సింపుల్గా ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సర్వీస్ ఇచ్చాడు, మరొక సర్వీస్ ఇచ్చాడు. ఓకే ఓకే, ఆ సర్వీస్ దేనికి అంటే ఆ సర్వీస్ ఉపయోగించి సర్వర్లు తయారు చేసుకోమని చెప్పాడు. సర్వర్లే తయారు చేయొచ్చు ఈ సర్వీస్ ఉపయోగించి. ఓకే ఓకే, సర్వర్లు తయారు చేయడానికి ఒక సర్వీస్ ఉంది. ఓకే, అలా కాకుండా నాకు మరొకటి తయారు చేయడానికి మరొక సర్వీస్ ఇచ్చాడు, మరొకటి తయారు చేయడానికి మరొక సర్వీస్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం సార్, మొత్తం సర్వీస్ సర్వీస్ కనపడదు. ఎస్, ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్. ఒక్కొక్క సర్వీస్ ఉపయోగించి ఒక్కొక్క టాస్క్ మనం చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది? సర్వర్ కావాలా, సర్వర్లు తయారు చేసుకోవాలా. సర్వర్లు తయారు చేసుకోవాలంటే ఇదిగో ఈ సర్వీస్ ఉపయోగించుకో అని చెప్పాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. మరి సార్ సర్వర్లు తయారు చేయడానికి ఏ సర్వీస్ ఉంది ఏడబ్ల్యూఎస్లో? ఎస్, సర్వర్లు తయారు చేయడానికి ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వీస్ పేరే EC2. EC2 అనేది ఏంది? ఒక సర్వీస్ పేరు. అది ఎక్కడ ఉంది? అది ఏడబ్ల్యూఎస్లో ఉంది.
దీన్ని ఉపయోగించి ఏం చేస్తాం? ఐ కెన్ క్రియేట్ ఏ మోర్ నంబర్ ఆఫ్ సర్వర్స్. అంతే. ఓకే ఓకే, అంటే ఇక్కడ మనం ఏంది అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, సింపుల్గా చూడండి. అంటే EC2. ఓకే, అసలు ఏంది EC2 అంటే? మనం ఎలా లేపాలా? ఏం లేదు. EC2 ఈజ్ వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ AWS క్లౌడ్. ఓకే. దేనికి ఇది? విచ్ ఈస్ యూజ్డ్ టు డూ సో మెనీ థింగ్స్, బట్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ వర్చువల్ సర్వర్స్. అది విషయం. విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ వర్చువల్ సర్వర్స్. వర్చువల్ సర్వర్లు తయారు చేయడానికి మనం AWSలో EC2 సర్వీస్ వాడతాం. ఆ వర్చువల్ సర్వర్నే మనం ఏమని పిలుస్తాం? ఎస్, వర్చువల్ సర్వర్స్నే మనం ఇక్కడ ఇన్స్టెన్స్. ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. ఇన్స్టాన్సెస్, ఇన్స్టాన్సెస్ అని పిలుస్తాం. ఈ ఇన్స్టాన్సెస్ ని ఒక అడుగు ముందుకేసి వాడు ఏమన్నాడంటే EC2 ఇన్స్టాన్సెస్ అని పిలిచాడు. అంటే ఇన్స్టాన్సెస్ అన్నా, EC2 ఇన్స్టాన్సెస్ అన్నా సర్వర్లు అని అర్థం, వర్చువల్ సర్వర్లు అని అర్థం. అంటే యాజ్ AWS క్లౌడ్ ఇంజనీర్గా వాళ్ళు తయారు చేసే సర్వర్లు ఏంటి? వర్చువల్ సర్వర్లే, EC2 ఇన్స్టాన్స్.